ఆసియాలోని అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుంది. మేడారం అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్లను ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మేడారం నుండి మా ప్రతినిధి భవిత మరింత సమాచారం అందిస్తారు. రైట్, ప్రస్తుతం మనం మేడారం సమ్మక్క సారలక్క జాతరకు సంబంధించి ప్రస్తుతం మనం మేడారంలో అయితే ఉన్నాము. అయితే ఈ మేడారంకు సంబంధించి ఈసారి ఇంతకుముందుతో పోలిసే భారీ ఎత్తులో దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ముఖ్యంగా అంటే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి భక్తులకి ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే ఖచ్చితంగా ఆర్టీసీకి సంబంధించి రవాణా సౌకర్యమే కొంచెం ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈసారి వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భారీ ఎత్తులో ఆర్టీసీ అయితే దీనికి సంబంధించి మొదటి నుంచి అంటే సమ్మక్క సారలక్క సంబంధించి ఈ ప్రోగ్రాం ఏర్పాట్లు స్టార్ట్ కాకముందు నుంచే ఆర్టీసీ ఇక్కడ వినూత్నంగా సౌకర్యం అంటే ఏదైతే భక్తులకు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ దాదాపుగా చాలా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసింది. ఈ క్యూ లైన్లకు సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ స్టాప్లు అయితే ఏర్పాటు చేయాలో వాళ్ళకి సంబంధించి ఈసారి కొత్తగా అంటే వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే ఏ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ స్టేజ్ల దగ్గరికి వెళ్తే వాళ్ళకైతే అనువుగా ఉంటుందో ఆ రకంగా ఈసారి అంటే పకడ్బందీ ఏర్పాట్లు అయితే క్లియర్గా చేశారంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా మనం చూడొచ్చు అక్కడ దాదాపుగా అక్కడ ఉన్నటువంటి తడకల ప్లేస్లో 1 కిలోమీటర్ దూరం నుంచి ఇన్ గేటు మరి అవుట్ గేటు అంటే లోపలికి వచ్చే వాళ్ళకి కావచ్చు అవుట్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు సపరేట్గా ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మనం చూసినటువంటి క్యూ లైన్లో మాత్రం దాదాపు ఒక 15 కిలోమీటర్ల వరకు కూడా ఈ క్యూ లైన్లు అయితే ఉన్నాయని చెప్పేసి ఇప్పటికైతే అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే దాదాపుగా మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్ జర్నీ చేసే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిందని చెప్పేసి ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో కంటే ఈసారి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉన్న నేపథ్యంలో ఈసారి ఇంకా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు దానికి తగ్గట్టుగానే అరేంజ్మెంట్స్ అయితే క్లియర్గా చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే దాదాపుగా గత ఏడాది చూసుకున్నట్లయితే బిఫోర్ కరోనా అయితే ఒక 60,000 మంది వరకే ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలక్కను దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకున్నారని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఈసారి ఎక్కువ మొత్తంలో 30 లక్షలకు పైగానే ఇక్కడ వస్తారు అని చెప్పేసి అంచనా వేసి దానికి తగ్గట్టుగా అయితే కంప్లీట్గా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ వాళ్ళకి జనరేటర్ పవర్ పాయింట్స్ పెట్టారు అని చెప్పేసి ఇప్పటికే అంటే క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం కావచ్చు ఎక్కడ కూడా అంటే దాదాపుగా ఒక మన తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ములుగు నలుమూలల చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ ఆదివాసీ దేవతలైనటువంటి సమ్మక్క సారక్కలను దర్శించుకోవడానికి కూడా ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి నలుమూలల ఇక్కడ ఉన్నటువంటి నలుమూలల ప్రజలకు కూడా ఎలాంటి సౌకర్యాలకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపుగా ఈసారి మాత్రం స్పెషల్గా ఓన్లీ మేడారంకే దాదాపుగా రెగ్యులర్గా నడిచే బస్సెస్ కాకుండానే 6,000 బస్సులను అదనంగా నడుపుతుందని చెప్పేసి ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే దాదాపుగా వాళ్ళకు సంబంధించి ఆర్టీసీ అధికారులకు అంటే ఇక్కడ దాదాపుగా కొన్ని వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇక్కడ మేడారం సమ్మక్క సారక్క జాతర జరిగే టైంలో ఇక్కడ అందుబాటులో ఉంటారని చెప్పేసి అంటే హెల్ప్ డెస్క్లు కావచ్చు ఇటు క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు ఏదైతే బస్ స్టాప్లకు సంబంధించి అంటే జిల్లాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికి వెళ్ళాలి అనే ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి హెల్ప్ డెస్క్లు కావచ్చు ప్రతి ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి దాదాపుగా మనం చూసినటువంటి క్యూ లైన్ల నుంచి ఇక్కడ ఏదైతే తడకల నుంచి ఇన్సైడ్ గేట్ వచ్చి అక్కడ నుంచి క్లియర్గా అవుట్ లైన్ నుంచి వెళ్తూ దాదాపు ఇక్కడ ఒక 1 కిలోమీటర్ దూరంలో జంపన్న వాగు కూడా ఉంది. అయితే భక్తులు ఎవరైతే వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ బస్సెస్ దిగి అదే క్యూ లైన్లో కంటిన్యూస్గా వెళ్తూ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి జంపన్న వాగు దగ్గర వాళ్ళు స్నానాలు చేసుకొని డైరెక్ట్ అక్కడ నుంచి అంటే మేడారం సమ్మక్క సారలక్క గద్దెల వద్దకు వెళ్ళి అక్కడ అమ్మవాళ్ళని దర్శించుకుంటారు మొక్కులు తీర్చుకుంటారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తానికి ఈసారి మాత్రం ఖచ్చితంగా అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ఆర్టీసీ వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. ఆర్టీసీ అధికారులు కూడా ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఆర్టీసీ అధికారులకు సంబంధించి ఎవరైతే మేడారం సమ్మక్క సారలక్క డ్యూటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా రెస్ట్ రూమ్లను కావచ్చు వాళ్ళకు అనుగుణంగా భోజన సౌకర్యాలు కావచ్చు వసతి గృహాలు అన్నీ కూడా కంప్లీట్గా ఏర్పాటు చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి